హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో లింగయ్య గారి హోటల్లో ఉండే సీక్రెట్ చట్నీ అండి. అదేనండి సీక్రెట్ చట్నీ విత్ టిప్స్తో కూడా చెప్పేస్తానండి. దీనికి ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. రోజు చేసుకునే చట్నీ రోజు తింటూనే ఉంటాం కదా. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇడ్లీ పైకన్నా దోశ పైకన్నా చాలా బాగుంటుంది. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పల్లీలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ పల్లీలు కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. అదేనండి కొంచెం డ్రై రోస్ట్ చేస్తాం కదా, ఇదిగోండి ఇలా వేపుకోవాలి. వేపుకొని పక్కన తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బలను కొంచెం కచాపచాగా దంచేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక 2-3 సార్లు టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడేంత కారం యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా ఇంకొకసారి టోస్ట్ చేసుకోండి. ఇంకా టోస్ట్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పక్కన ఉంచుకున్నానండి. అదైతే ఇప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి. ఇంకా పల్లీలు ఇలా టోస్ట్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు పులుసు ఉంది కదా, వీటినన్నిటిని దాంట్లో యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలు ఒక 6-10 యాడ్ చేసుకున్నానండి. వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అదే వాటర్లో. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో మనము ఈ ప్రిపేర్ చేసుకున్న పల్లీల పేస్ట్‌ని అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీల అంతా మిక్స్‌ని. వీటిలో ఇప్పుడు కూడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నిజానికి అందులో ఉన్న వాటర్ తీసేసి కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. చింతపండు వాటర్ అనేది తీ తీసేసి సపరేట్‌గా అప్పుడు కూడా మిక్సీ పట్టుకోవచ్చు. లేదంటే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత 1-2 సార్లు స్పూన్‌తో బాగా కలిపేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే అక్కడక్కడ పల్లీలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇంకొకసారి మిక్సీ పట్టేసుకొని తర్వాత వాటర్ కావాలి అనుకుంటే డైరెక్ట్‌గా వాటర్ యాడ్ చేయకుండా ఇదిగోండి ఇలా డైరెక్ట్‌గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే చింతపండు రసం ఉంటుంది కదా, చింతపండు పులుసునే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు పోపు దినుసులు పెట్టుకోవాలండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఇంకో కడాయి పెట్టేసుకొని అందులో మినపగుళ్ళు 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశానండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా టోస్ట్ చేసుకోవాలి. మీకు కనుక కారం సరిపోలేదు, రుచికి సరిపడేంత లేదనుకుంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చండి. డైరెక్ట్‌గా అయితే అస్సలు యాడ్ చేసుకోకూడదు కారం పొడిని. అందుకనేసి నేను కొంచెం తిరువాత గింజలోనే కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసేసాను, కొంచెం తక్కువ అనిపించి. ఇంకా మనం ఈ తిరువాతనైతే ఇంకా కలిపేసుకుంటే సర్వ్ చేసుకునేకి రెడీగా ఉందండి. చాలా అంటే యమ్మీగా లింగయ్య హోటల్లో ఉండే ఈ చట్నీని ఇప్పుడు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినగలుగుతున్నాం. అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఫీడ్‌బ్యాక్‌లో కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ స్టే ట్యూన్ గైస్. వీలైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తిరిగి మరొక వీడియోలో మంచి వీడియోతో కలుద్దామండి. ఇక సెలవు.